పవన్ కళ్యాణ్ గారు భారీ ప్రమాదంలో ఉన్నారు. అతన్ని ఎలిమినేట్ చేయడానికి కొన్ని డేంజరస్ గ్రూపులు రంగంలోకి దిగాయి. స్వయంగా మన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ విషయాన్ని బహిర్గతం చేసి పవన్ కళ్యాణ్ గారికి జాగ్రత్తగా ఉండాలని తెలిపాయి. అంతేకాదు మన సెంట్రల్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారికి Z+ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే ఆలోచనలో ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది ఎవరు? అసలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు మీ స్పర్మ్స్ని అంటే వీర్యాన్ని అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చు. అయితే వీటిని ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలో తెలుసా? సోషల్ మీడియా యాప్లు మిమ్మల్ని ఏ విధంగా నాశనం చేస్తున్నాయో తెలుసా? మీరు పనిచేస్తున్న కంపెనీలో మీకు శాలరీలు సరిగా ఇవ్వకపోతే వాళ్ళపైన ఎక్కడ కంప్లైంట్ చేయాలో తెలుసా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మీకు తెలుసా, బీచ్లోని సముద్రపు నీరు మిమ్మల్ని నిమిషాల్లో 25 మీటర్ల లోపలికి లాక్కెళ్ళగలదు. సాధారణంగా బీచ్ దగ్గర సముద్రపు నీరు ఒడ్డుకు వస్తూ కనిపిస్తుంది. కానీ ఈ సముద్రపు అలల మధ్య కొన్నిసార్లు రిప్ టైడ్స్ ఏర్పడతాయి. ఈ రిప్ టైడ్స్ ఏర్పడిన ప్రాంతంలో సముద్రం నీరు చాలా వేగంగా ఒడ్డు నుంచి లోపలికి ప్రవహిస్తుంది. దురదృష్టవశాత్తు మీరు ఆ ప్రాంతంలో ఉంటే ఈ రిప్ టైడ్స్ నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. అది చాలా ఈజీగా మిమ్మల్ని సముద్రం లోపలికి లాక్కెళ్ళిపోతుంది. అయితే ఈ రిప్ టైడ్స్ని ఎలా గుర్తించాలి అంటే, ఆ ప్రాంతంలో అలల తాకిడి తక్కువగా ఉండి చూడ్డానికి ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి రిప్ టైడ్స్ కొన్నిసార్లు 20 నుంచి 30 మీటర్ల వెడల్పు వరకు ఉంటాయి. కాబట్టి సముద్రంలో బీచ్ దగ్గర వాటర్లో ఆడుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. సముద్రం ఎంత అందంగా కనిపిస్తుందో అది అంతకంటే చాలా డేంజరస్. మన ఇంట్లో ఎవరైతే బాగా నిద్రపోయి లేటుగా లేస్తారో వాళ్ళను అందరూ తిడుతూ ఉంటారు. సిగ్గు లేకుండా పడుకున్నాడు, సోమరిపోతూ, ఏ పని చేయడు అని తిడుతూ ఉంటారు. కానీ గైస్, ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇలా బాగా నిద్రపోయే వాళ్ళు మిగతా వాళ్ళందరికంటే హెల్దీగా ఉంటారు. మీరు చెప్తే నమ్మరు, మనం ఎంత ఎక్కువగా నిద్రపోతే అది మన శరీరానికి అంత మంచిది. లేటుగా నిద్రపోయి త్వరగా లేచే వాళ్ళకంటే త్వరగా నిద్రపోయి లేటుగా లేచే వాళ్ళు ఎక్కువ హెల్దీగా ఉంటారు. అంతేకాదు వీళ్ళకు డయాబెటీస్, ఒబేసిటీ, హార్ట్ అటాక్, క్యాన్సర్ లాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఒకవేళ మీరు బాగా నిద్రపోయే వాళ్ళైతే తిట్లు తిన్నా పర్లేదు, కానీ మీరు మారకండి, అలాగే ఉండండి. ఎందుకంటే ఆ నిద్రే మిమ్మల్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒక వ్యక్తి మంచివాడు అని చెప్పే 5 గుణాలు. నెంబర్ 1, వాళ్ళ ముఖంలో ఎప్పుడూ ఒక చిరునవ్వు ఉంటుంది. వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నా ఆ చిరునవ్వు చెరగదు. నెంబర్ 2, వేరే వాళ్ళు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు, నాకన్నా ఎక్కువ సక్సెస్ అవుతున్నారు అనే జెలసీ వీళ్ళలో ఉండదు. వీళ్ళ ముందు ఎవరైనా సక్సెస్ అయితే ఆ విషయంలో వీళ్ళు జెన్యూన్గా హ్యాపీ ఫీల్ అవుతారు. నెంబర్ 3, ఏది ఆశించకుండా ఇతరులకు హెల్ప్ చేయడానికి వీళ్ళు ఆల్వేస్ రెడీగా ఉంటారు. నెంబర్ 4, వీళ్ళు పొరపాటున కూడా ఎప్పుడూ ఎవరిని తక్కువ చేసి చూడరు, అవహేళన చేయరు. నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్, వాళ్లకు చెడు చేసిన వారిని కూడా వీళ్ళు చాలా ఈజీగా క్షమించేస్తారు. శత్రువులకు కూడా హాని చేయాలి అనే ఆలోచన వీళ్ళలో ఉండదు. ఈ 5 క్వాలిటీస్ ఉన్న వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను కోల్పోకండి. రీసెంట్గా నేను నా ఒక పాత ఫ్రెండ్ని కలిశాను. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను నాకు చెప్పింది ఏమిటంటే, వాళ్లకు గత 6 నెలల నుంచి ఫుల్ శాలరీస్ ఇవ్వట్లేదు. అడుగుతుంటే ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తామని చెప్పి దాటేస్తున్నారు. పాపం ఆ జాబ్ వదిలి బయటకు వెళ్తే వేరే జాబ్ దొరుకుతుందో లేదో అనే భయంతో శాలరీలు సరిగా ఇవ్వకున్నా కూడా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు. కానీ గైస్, ఒకవేళ మీతో ఇలా జరిగితే మీరు పనిచేస్తున్న కంపెనీ పైన కంప్లైంట్ చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా, మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే పనిచేస్తున్నారో అక్కడి లేబర్ కమిషన్కి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. దాంతో ఆ లేబర్ కమిషన్ వాళ్ళు మీరు పనిచేస్తున్న కంపెనీ నుంచి మీ శాలరీ మీకు ఇప్పిస్తారు. లేబర్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిన పని కాకపోతే మీరు డైరెక్ట్గా లేబర్ కోర్టుకు వెళ్ళవచ్చు. కానీ ఒకసారి మీరు లేబర్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చారని మీ కంపెనీకి తెలిస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఒక కంపెనీపై లేబర్ కమిషన్లో కంప్లైంట్ పోయింది అంటే వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది అండ్ గవర్నమెంట్ రాడార్లోకి ఆ కంపెనీస్ వెళ్తాయి. కాబట్టి మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుల్ని కంపెనీ వాళ్ళు మీకు ఇవ్వకపోతే ఈ పని తప్పకుండా చేయండి. ఈ విషయం ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరికీ తెలిసేలా వీడియోని వాళ్ళతో షేర్ చేయండి.
ఒక సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి నార్మల్ బట్టలు వేసుకుని ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. వెంటనే ఒక వెయిటర్ ఈ అబ్బాయిని ఒకలా చూసి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా చులకనగా చూస్తూ ఏం కావాలి అని అడుగుతాడు. ఆ అబ్బాయి ఎంతో సంతోషంగా ఒక మంచి ఐస్ క్రీమ్ ఇక్కడ ఎంతకు వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు వెయిటర్ 50 రూపాయలు అని గట్టిగా చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి ఒక నార్మల్ ఐస్ క్రీమ్ ఎంతకు వస్తుంది అని అడుగుతాడు. వెయిటర్ మళ్ళీ కాస్త చిరాకుగా 35 రూపాయలు అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి ఎంతో ఎగ్జైట్మెంట్తో 35 రూపాయల ఒక ఐస్ క్రీమ్ తీసుకురండి అని చెప్తాడు. ఈ అబ్బాయి ఆ ఐస్ క్రీమ్ని ఎంతో ఇష్టంగా తిని బిల్ డబ్బుల్ని ఆ ఐస్ క్రీమ్ బాక్స్ కింద పెట్టి వెళ్ళిపోతాడు. ఈ వెయిటర్ బిల్ని కలెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ ఐస్ క్రీమ్ బాక్స్ కింద తను తిన్న ఐస్ క్రీమ్కి 35 రూపాయలు ఉంటాయి. అలాగే 15 రూపాయల టిప్ కూడా ఉంటుంది. ఆ 15 రూపాయల టిప్ చూసి వెయిటర్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. తప్పు చేశాను అనే పశ్చాత్తాపం తన మనసులో కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఆ అబ్బాయి ఎంతో ఆశగా ఐస్ క్రీమ్ తిందామని అక్కడికి వస్తే ఈ వెయిటర్ అతను వేసుకున్న బట్టల్ని చూసి జడ్జ్ చేశాడు, తక్కువ చేసి చూశాడు. కానీ ఆ అబ్బాయి మాత్రం పెద్ద మనసుతో మంచి ఐస్ క్రీమ్ తినడానికి డబ్బులు ఉన్నా నార్మల్ ఐస్ క్రీమ్ తిని మిగతా డబ్బుల్ని టిప్గా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఈ కాలంలో మనుషులు ఇతరులపై ప్రేమ, జాలి, దయ లాంటివి చూపడం మర్చిపోయారు. దానికి బదులు వాళ్ళు వేసుకున్న బట్టల్ని, వాళ్ళు వాడుతున్న వస్తువుల్ని చూసి జడ్జ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఎలాంటి వాడు అని చెప్పేది వాళ్ళ అపీరెన్స్ కాదు, వాళ్ళకు ఉండే మంచి మనసు, వాళ్ళు ఇతరులతో బిహేవ్ చేసే విధానం. కాబట్టి ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క అపీరెన్స్ చూసి వాళ్ళను జడ్జ్ చేయకండి. అది మీరు మీ జీవితంలో చేసే పెద్ద తప్పు అవుతుంది. ప్రతి కొడుకు అండ్ కూతురు వాళ్ళ పేరెంట్స్ని తప్పకుండా అడగాల్సిన 7 క్వశ్చన్స్. నెంబర్ 1, మా విషయంలో మీకు ఉన్న ది బెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ మెమొరీ ఏంటి? నెంబర్ 2, ఫస్ట్ టైం మీరు పేరెంట్గా మారినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? నెంబర్ 3, మన ఫ్యామిలీ గురించి మాకు ఇప్పటి వరకు తెలియని సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? నెంబర్ 4, మీ ప్రకారం మీకోసం మేము చేసిన ది బెస్ట్ థింగ్ ఏంటి? నెంబర్ 5, యాజ్ ఏ పేరెంట్స్గా మీరు మా నుంచి ఎక్స్పెక్ట్ చేసే అల్టిమేట్ థింగ్ ఏంటి? నెంబర్ 6, మీరు ముసలి వాళ్ళు అయిపోతున్నారు అని ఫస్ట్ టైం రియలైజ్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఇక చివరగా నెంబర్ 7, రేపు మీరు వెళ్ళిపోయాక మేము మీ గురించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని మీరు అనుకునే విషయం ఏంటి? నిజం చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్కి మీ పేరెంట్స్ నుంచి మీరు ఆన్సర్ విన్నాక కన్నీళ్లు పెట్టుకుంటారు. అండ్ మీ పేరెంట్స్ గురించి చాలా కొత్త విషయాలు మీకు తెలుస్తాయి. ఈ క్వశ్చన్స్ని మీరు మీ పేరెంట్స్ని అడిగాక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి. మీ అతిపెద్ద శత్రువు ఎవరంటే మీలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒక వ్యక్తి పేరు చెప్తారు. కానీ రియాలిటీ ఏమిటంటే మీ అతిపెద్ద శత్రువు మీ చేతిలో ఉన్న ఫోన్ అండ్ అందులోని యాప్స్. నమ్మశక్యంగా లేదు కదూ? క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెట్ఫ్లిక్స్కి మీరు త్వరగా నిద్రపోవడం ఇష్టం లేదు. ఎందుకంటే మీరు త్వరగా నిద్రపోతే అందులోని సినిమాలు ఎవరు చూస్తారు? వాళ్ళకు డబ్బులు ఎలా వస్తాయి? ఈ టిండర్కి మీకు త్వరగా పెళ్ళవడం ఇష్టం లేదు. మీకు పెళ్ళైపోతే దాన్నెవడు యూజ్ చేస్తాడు? ఇన్స్టాగ్రామ్కి మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండడం ఇష్టం లేదు. మీరు హ్యాపీగా ఉంటే పక్కోడు ఏం తాగుతున్నాడు, ఏం తింటున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, ఏమేం కొంటున్నాడనే విషయాల్ని ఎవరు చూస్తారు? గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్గా మీకు హ్యాపీనెస్ లేదు, ఫిట్నెస్ లేదు, జాబ్ కూడా లేదు అంటే దానికి కారణం కొన్ని బిగ్గెస్ట్ $1 బిలియన్ కంపెనీలు. పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు మిమ్మల్ని ఇలాగే ఉంచేందుకు 24 గంటలు పనిచేస్తున్నారు. వాళ్ళకు కావాల్సింది మీ దగ్గర నుంచి డబ్బు కాదు, మీ టైం. ఈ నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటివి మీరు చదువుకోవాల్సిన టైంని, మీరు జిమ్ముకు వెళ్ళాల్సిన టైంని, మీరు ఫ్యామిలీతో గడపాల్సిన టైంని లాగేసుకుంటున్నాయి. మీ జీవితంలోని విలువైన టైం మొత్తాన్ని లాగేసుకున్నాక మీరు కెరియర్లో ముందుకెలా సాగుతారు? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ యాప్స్ అన్నీ మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతున్నాయి అనుకోకండి. ఇవి మీ జీవితంలోని అతిపెద్ద శత్రువులు. దీనికి అగ్రి చేసిన వాళ్ళు కింద కమెంట్లో ఎస్ ఐ అగ్రి అని కమెంట్ చేయండి. మన దేశంలోని టాప్ 5 అన్సేఫ్ సిటీస్. ఈ సిటీస్లో క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈ సిటీస్లోకి మీరు వెళ్తే కాస్త జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 1, న్యూఢిల్లీ. ఇక్కడ ప్రతి 1,00,000 మందిలో 1859 మంది పైన క్రైమ్స్ జరుగుతున్నాయి.
నెంబర్ 2 గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సిటీ. ఇక్కడ ప్రతి 1,00,000 మందిలో 1675 మంది పైన క్రైమ్స్ జరుగుతున్నాయి. నెంబర్ 3 కేరళ రాష్ట్రంలోని కొచ్చి సిటీ. మన దేశంలోనే మోస్ట్ లిటరేట్ స్టేట్ అయిన కేరళలో కూడా క్రైమ్ రేట్ మామూలుగా లేదు. ఈ కొచ్చి సిటీలో అయితే ప్రతి 1,00,000 మందిలో 1604 మంది పైన క్రైమ్స్ జరుగుతున్నాయి. నెంబర్ 4 మళ్ళీ గుజరాత్లోని అహ్మదాబాద్ సిటీ. ఇక చివరగా నెంబర్ 5 తమిళనాడులోని చెన్నై. గత కొన్ని సంవత్సరాలుగా చెన్నైలో క్రైమ్ రేట్ బాగా పెరిగింది. ఇక్కడి ప్రతి 1,00,000 మందిలో 1325 మంది పైన క్రైమ్స్ జరుగుతున్నాయి. అయితే మీ ప్రకారం మన దేశంలో సేఫెస్ట్ సిటీ ఏది? మీ ఆలోచనలు కింద కామెంట్లో చెప్పండి. మీరు మీ స్పర్మ్ని అంటే వీర్యాన్ని అమ్మి డబ్బులు సంపాదించవచ్చు. వికీ డోనర్ మూవీ చూసారా? అందులో హీరో తన స్పర్మ్ని అమ్మి డబ్బులు సంపాదిస్తాడు. సేమ్ అలాగే బయట కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. మన దేశంలో స్పర్మ్స్ని డొనేట్ చేయడం లీగలే. మీకు తెలుసా 16 మిల్లీలీటర్ల ప్యూర్ స్పర్మ్ కాస్ట్ దాదాపు 8,000 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఎవరు పడితే వాళ్ళు స్పర్మ్ని డొనేట్ చేయలేరు. మీరు డోనర్గా మారాలి అంటే ముందు వాళ్ళు మీకు చాలా రకాల మెడికల్ టెస్టులు చేస్తారు. 1 మీ హెల్త్ మొత్తం చెక్ చేస్తారు. 2 మీ అలవాట్లను చూస్తారు. మీకేమైనా చెడు అలవాట్లు ఉంటే, ఉదాహరణకి సిగరెట్, మందు, గుట్కా ఎలాంటి అలవాటు ఉన్నా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. అలాగే మీ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం చూస్తారు. మీ ఫ్యామిలీలో ఎవరికైనా సివియర్ హెల్త్ ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని కన్సిడర్ చేయరు. ఇలా అన్ని టెస్టుల్లో మీరు క్వాలిఫై అయితే మీరు డోనర్గా మారవచ్చు. అలాగే ఈ స్పర్మ్ డొనేట్ చేయడానికి మినిమం ఏజ్ 20 to 40 మధ్యలో ఉండాలి. అదంతా ఓకే బ్రదర్, అసలు వీటిని ఎక్కడ డొనేట్ చేయాలి అనేదే కదా మీ ప్రశ్న. మీ దగ్గరలో ఉన్న స్పర్మ్ బ్యాంక్స్లో లేదా ఇన్ఫర్టిలిటీ సెంటర్లో డొనేట్ చేయవచ్చు. మరి అవి ఎక్కడ ఉన్నాయంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. మీ చుట్టుపక్కల చాలా ఉంటాయి. మన హైదరాబాద్లో ఉన్న టాప్ 10 స్పర్మ్ డొనేషన్ సెంటర్ల పేర్లను మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇచ్చాను. వెళ్ళి చెక్ చేయండి. ఆ ప్లేస్లో మీరు ట్రై చేయవచ్చు. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పవన్ కళ్యాణ్ గారికి ఒక భారీ ప్రమాదం పొంచి ఉంది. అతన్ని హత్య చేసేందుకు కొన్ని గ్రూపులు రంగంలోకి దిగాయి. ఈ విషయం చెప్తుంది నేను కాదు, స్వయంగా మన దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మన దేశ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కొందరు క్రిమినల్స్ల కాల్స్ని ట్రాక్ చేసినప్పుడు వారి మధ్య పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఒక ప్రస్తావన నడిచింది. అంతేకాదు ఇతన్ని ఎలిమినేట్ చేయడానికి ఒక డిస్కషన్ కూడా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది ఎవరు, ఆ డేంజరస్ గ్రూపులు ఏవి అనేది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రివీల్ చేయలేదు. కానీ మన దేశంలోని కొంతమంది నిపుణులు చెప్పేది ఏమిటంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోడీ గారికి బాగా క్లోజ్ అయ్యారు. అంతేకాదు ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ గారు మరింత బలాన్ని చేకూర్చి వాళ్ళు మళ్ళీ అధికారంలో వచ్చేందుకు సహాయపడ్డారు. బహుశా ఈ కారణంగా మోడీ అంటే పడని వారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. హిందూ ధర్మానికి అగెన్స్ట్గా మాట్లాడిన వారికి చాలా మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారు తగిన సమాధానం కూడా చెప్పారు. బహుశా ఈ కారణం వల్ల కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుండవచ్చు. ఇక మూడవది, ఎక్కువ మంది నమ్మే కారణం ఏమిటంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎంతో పవర్ఫుల్ అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో సహా పెకిలించిన ఘనత ఈ పవన్ కళ్యాణ్ గారిది. బహుశా ఈ కారణం వల్ల కూడా కొంతమంది ఇతనికి అగెన్స్ట్గా మారవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుంది ఎవరు కావచ్చు అండ్ ఎందుకు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అయితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.